మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ముంబైలో గణేష్ నిమజ్జనంలో ఒక బాంబులు పెట్టారని చెప్పి ఒక పోలీసులకి ఒక మెసేజ్ వచ్చింది. దీంతో హైదరాబాద్లో కూడా అలర్ట్ అయ్యారు. అంటే గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అసలు ఈ మెసేజ్ నిజమేనా? అసలు ఏంటి సార్ అది? మెసేజ్ అయితే నిజమే అండి. ముంబై ట్రాఫిక్ పోలీసులకి వాట్సాప్ లో ఒక హెల్ప్ లైన్ ఉంది. ఆ హెల్ప్ లైన్ కి ఒక మెసేజ్ వచ్చింది. ఈ సంస్థ పేరు లష్కర్ ఈ జిహాదీ అనే ఒక సంస్థ. ఈ సంస్థ పేరైతే ఇంతకుముందు ఎవరు కూడా వినలేదు. మామూలుగా ఇండియాలో మనకి ఇండియన్ ముజాహిదీన్, లష్కర్ ఈ తోయిబా, ఆ తర్వాత జైషే ఈ మొహమ్మద్, ఈ సంస్థలు ప్రధానంగా పాకిస్తాన్ నుంచి ఆపరేట్ అవుతూ ఇండియాలో టెర్రరిజం యాక్టివిటీని చేస్తూ ఉంటాయి. గతంలో కూడా ముంబైలో చాలా సార్లు జరిగింది. ఆగస్టు 1 మార్చి 1993లో సీరియల్ బ్లాస్ట్లు జరిగాయి. అప్పట్లో దీని వెనుక దావూద్ ఇబ్రహీంను, టైగర్ మెమన్ ఇలాంటి వాళ్ళంతా ఉన్నారని తెలిసింది. అందులో 257 మంది చనిపోయారు, 700 మంది సీరియస్ గా గాయపడ్డారు. ఆ తర్వాత ఆగస్టు 28, 97లోనే మళ్ళీ సీరియల్ బ్లాస్ట్లు జరిగాయి 3 రోజుల పాటు. అప్పుడు కూడా 3 చనిపోయారు, 25 మంది గాయపడ్డారు. దాంతో జూలై 11న 2006లో ట్రైన్ బ్లాస్ట్ జరిగింది. 207 మంది చనిపోయారు, 700 మందికి పైన గాయపడ్డారు. అట్లాగే నవంబర్ 26, 29, 2008లో మనకి దాన్ని 26/11 అంటారు. సో అప్పుడు కూడా కొంతమంది తీవ్రవాదులు, అప్పుడే కషబ్ని కూడా మనం ఉరితీసాము. తీవ్రవాదులు వచ్చి విచ్చలవిడి కాల్పులు జరిపినప్పుడు 174 మంది చనిపోయారు, 300 మందికి పైన సీరియస్ గాయపడ్డారు. అట్లాగే 2011లో జూలై 13న కూడా ట్రిపుల్ బ్లాస్ట్లు అంటారు, 26 మంది చనిపోయారు ముంబైలో. ఇలాగా చాలా సార్లు ముంబైలో టెర్రరిస్టు అటాక్స్ రకరకాల రూపాల్లో జరుగుతూనే ఉంది. అందుకనే ముంబైలో ఏ హెచ్చరిక వచ్చినా కూడా భయం పడే పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు కూడా దీంట్లో వాళ్ళు చెప్పిన ఆ మెసేజ్లో ఏముందంటే, మొత్తం పాకిస్తాన్ నుంచి 14 మంది టెర్రరిస్టులు వచ్చారు ఇండియాకి. మొత్తం 400 కేజీల ఆర్డిఎక్స్ తీసుకొచ్చి 34 వెహికల్స్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో, సిటీస్ లో 34 వెహికల్స్ లో ఆల్రెడీ పెట్టేశారు. 34 వెహికల్స్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళిపోయినాయి. సో మొత్తం 1 కోటి మందికి పైన చనిపోయే అవకాశం ఉంది. మొత్తం సిటీ షేక్ అయిపోతుంది అనేది వాళ్ళు చెప్పింది అనమాట. 1 కోటి మంది చనిపోవడం అంటే అది మాటలు కాదు. ప్రపంచంలో ఇప్పటి వరకు అంతమంది చనిపోలేదు బ్లాస్ట్ లో. కాకపోతే ఆ స్థాయిలో వీళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అనంత చతుర్దశి సందర్భంగా అక్కడ ముంబైలో గణేష్ విసర్జన్, మనం ఇక్కడ నిమజ్జనం అంటాం, వాళ్ళు విసర్జన్ అంటారు. ఆ విసర్జన్ ఉందన్నమాట. దానికి సంబంధించి వాళ్ళు పెట్టారు. ఇందులో ఆర్డిఎక్స్ అంటే చాలా హై ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ అనమాట. దీన్ని రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లోజివ్ అని అంటారు. అట్లాగే రాయల్ డిమాలిషన్ ఎక్స్ప్లోజివ్ అని కూడా అంటారు అనమాట. ఆర్డిఎక్స్ అంటే దీన్ని హెరోజిన్ అని కూడా పిలుస్తారు. ఇదేంటంటే వైట్ గా ఉంటది, స్మెల్ ఉండదు, కలర్ కూడా ఉండదు అనమాట. అంటే కలర్ ఏమో వైట్ ఉంటది, స్మెల్ ఉండదు, తర్వాత టేస్ట్ ఉండదు, రుచి కూడా ఉండదు అనమాట. ఇది వరల్డ్ వార్ II ఫస్ట్ టైం వాడారు. ఇది మిలిటరీ గ్రేడ్ నైట్రోమైన్ అంటారు, హెచ్ఎంఎక్స్ అని కూడా పిలుస్తారు. ఇట్లాంటిది 400 కేజీలు 34 వెహికల్స్ లో రావడం అంటే పర్ వెహికల్ కి 11.76 కేజీలు పెట్టినట్టు అనమాట. అన్ని కేజీలు అంటే మాత్రం ఖచ్చితంగా లక్షల్లో అయితే చనిపోయే అవకాశం ఉంది. అవన్నీ కానీ ఒక్కసారిగా పేలితే మాత్రం ఖచ్చితంగా లక్షల్లో అయితే చనిపోయే అవకాశం ఉంది. అందుకని అక్కడ ఇప్పుడు దాదాపు 30,000 మంది పోలీసుల్ని మోహరించారు. డిఫరెంట్ డిపార్ట్మెంటల్ రంగంలో దిగినాయి. ఇటు ఏటీఎస్ అంటారు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కానీ, క్రైమ్ బ్రాంచ్లు కానీ, ఇతర పోలీస్ విభాగాలంతా కూడా రంగంలో దిగారు. అట్లాగే 120 చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేశారు. దీన్ని మేము సీరియస్ గా తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. 3,500 సీసీటీవీలని దీని మీద పెట్టారు. అట్లాగే డ్రోన్స్ పెట్టారు. బాంబు స్క్వాడ్స్ రెడీగా ఉన్నాయి. ఇట్లా కంప్లీట్ గా అప్రమత్తం అయితే అయ్యారు. అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు యథావిధిగా పార్టిసిపేట్ చేయండి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం మా బాధ్యత అని ప్రజలకు కూడా చెప్పారు. ప్రజలు కూడా భయపడకుండా ఈరోజు దాదాపు 10 లక్షల మందికి పైన
ముంబైలో ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది. సో దీని దెబ్బకి ఇప్పుడు హైదరాబాద్ లో కూడా, ఎందుకంటే హైదరాబాద్ లో కూడా మనకి గతంలో 3 సార్లు బ్లాస్టులు జరిగాయి. మే 18, 2007లో మక్కా మసీద్ దగ్గర జరిగింది. 14 మంది చనిపోతే 50 మంది సీరియస్ గాయపడ్డారు. అలాగే ఆగస్టు 25, 2007లో ట్విన్ బ్లాస్ట్ అంటారు దాన్ని, 2 చోట్ల జరిగింది. లుంబిని పార్కు, గోకుల్ చాట్. అప్పుడు కూడా 42 మంది చనిపోయినారు, 68 మంది గాయపడ్డారు. అట్లాగే అదే సంవత్సరం 2003లో జరిగింది. 2013 మళ్ళీ ఫిబ్రవరి 21 దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగింది. అది కూడా 2 చోట్ల దిల్సుఖ్ నగర్. ఐఈడి ఇది ఏంటంటే ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అంటారు. ఐఈడి ఎక్కువగా మావోయిస్టులు దీన్ని ఐఈడిని వాడుతుంటారు అనమాట ముందు పాత్రలో. అది జరిగిందనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే హైదరాబాద్ కూడా కొంత టెర్రరిస్ట్ యాక్టివిటీలకి నిలయంగా ఇప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక భయపడే పరిస్థితి అయితే ఉంది. కాకపోతే అలర్ట్ ప్రకటించారు కానీ ఇక్కడ అటువంటి థ్రెట్ అయితే ఏమీ లేదని ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు మనకు చెప్పాయి. ఈ రోజు కూడా ఈ రోజు మార్నింగ్ 6 గంటలకి మన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అతి పెద్దది, 69 అడుగుల విగ్రహం, విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పేరు కూడా పెట్టారు దానికి. అంటే ఎవరి ఇయర్ ఒక పేరు పెడతారు అనమాట. అలాగే విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పెట్టి ఈ రోజు శోభయాత్ర 6 గంటలకి ప్రారంభమైంది. అది మధ్యాహ్నం 3-4 లోపల అది 2.5 కిలోమీటర్లు ప్రయాణించి హుస్సేన్ సాగర్ లో కలుపుతారనమాట. సో అది దాన్ని చూడడానికి కానీ, లేకపోతే ఓవరాల్ గా ఈ రోజు 50,000 గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి రెడీ అవుతున్నాయి. ఈ రోజు రేపు 40 గంటల పాటు జరుగుతాయని ప్రకటించారు. ఇక్కడ కూడా 30,000 మంది పోలీసులు గస్తీలో ఉన్నారు. అనేక టీములు ఫామ్ అయినాయి, డ్రోన్లు ఉన్నాయి, సీసీటీవీలు ఉన్నాయి. ఇక్కడ కూడా పకడ్బందీగా ఉంది. మేము ఇంతకుముందే మార్నింగ్ 6:30-7 ప్రాంతంలో ఒక రౌండ్ కొట్టొచ్చాం, ముగ్గురు కలిసి మా ఫ్రెండ్స్ దీనికి. సో విపరీతంగా వెహికల్స్ అంతా వెళ్తున్నాయి. అందరూ అక్కడ విచిత్రంగా మాకు కనబడిందంటే అంతా ఫుల్ బాటిల్ పెట్టుకొని గ్లాసులు పోసుకుని తాగుతున్నారు యూత్. అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రైమ్ కూడా కనబడింది. ఒక దగ్గర కత్తితో పొడి చేశారు. పోలీసు అబ్బాయి బ్లడ్ అంతా కూడా అక్కడ ఉంది. పోలీసులు చుట్టుముట్టి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. పోలీసులు అయితే మాత్రం ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. అయినా పోలీసులను కూడా కేర్ చేయకుండా ఈ కైండ్ ఆఫ్ ఉంది. ఓవరాల్ గా అయితే పీస్ఫుల్ గా వెళ్తుంది. డిఫరెంట్ విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా క్రియేటివ్, ఆర్టిస్టిక్ గా కూడా ఉన్నాయన్నమాట. ఓవరాల్ గా పీస్ఫుల్ గానే ఈరోజు జరుగుతుంది. సో ఇక్కడ మన పోలీసులు కూడా, అంటే మన సివి ఆనంద్ వీళ్ళు చెప్తున్నది, సిపి కమిషనర్ వీళ్ళు చెప్తున్నది ఏమంటే ఇక్కడ బాంబే థ్రెట్ మనకేమి రాలేదు కాబట్టి మనమేమి భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా మీరు జరుపుకోండి, అల్లర్లు లేకపోతే ఇంకో దానికి పాల్పడకండి, మీకు కేటాయించిన టైమ్స్ కి మీ ప్లేస్ కి రండి అని చెప్తున్నారు. సో ప్రశాంతంగానైతే వెళ్తున్నాయి. ఎక్కడా కానీ ఒక్క సంఘటన మాత్రమే మాకు కనబడింది, కత్తితో పడుతుంది. ఇది మొన్న కూడా 2 రోజుల ముందు కూడా మేము ఇదే కైండ్ ఆఫ్ సంఘటన చూసాం. ఆ రోజు కూడా కత్తితో ఒక కుర్రవాడిని పొడుచుకున్నారు. అంటే వీళ్ళు మందు తాగుతున్నారు, విపరీతంగా రాత్రి అంతా ఉంటున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఉంటున్నారు. ఈ క్రమంలో ఇట్లాంటి గొడవలు జరిగే అవకాశం ఉంది. పాత కక్షలు ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఏమైనా గొడవలు అవ్వచ్చు, అలా కావచ్చు. అందుకని పోలీసులను కూడా పెద్ద ఎత్తున మోహరించారు ఈ రోజు. సో పీస్ఫుల్ గా జరగడానికి. జనరల్ గా ఏంటంటే హైదరాబాద్ లో మనకి గణేష్ సంబంధించి అయితే ఎప్పుడు కూడా ఇటువంటి పెద్ద అవాంఛనీయ సంఘటనలు అనేవి చోటు చేసుకోలేదు. నిజానికి ముంబైలో కూడా ఏమి గణేష్ సందర్భంగా అయితే ఎప్పుడు చోటు చేసుకోలేదు, కానీ ఒక థ్రెట్ అయితే కనబడతా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి వార్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత అక్కడున్న అనేక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఇండియా మీద ఫోకస్ చేశాయి. ఏదో ఒక జైషే మహమ్మద్ సంస్థ అయితే ఓపెన్ గానే డిక్లేర్ చేశారు, మేము ఖచ్చితంగా ఇండియాకి మా పవర్ ఏంటో చూపిస్తాం. ఎందుకంటే ఆ సంస్థకి సంబంధించి చాలా మంది చనిపోయినారు కాబట్టి వాళ్ళు ఓపెన్ గానే మోడీకి హెచ్చరిక చేస్తూ కూడా చేశారు. దాని తర్వాత కూడా మనకి ఇక్కడ ఉన్న ఎన్ఐఏ కావచ్చు, లేకపోతే ఏటీఎస్, ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా అలర్ట్ అయ్యి అనేక మందిని అరెస్టులు చేయడం, ముందస్తుగా నిఘాలు పెంచడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఎప్పుడైనా క్రౌడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటది. అదైతే పోలీసులు కానీ గవర్నమెంట్స్ కానీ చేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.